ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते. भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. గురు పరంపరలో దత్తాత్రేయులకి రెండు పేర్లు ఉన్నాయి. మాయా యుక్తావధూత, మాయా ముక్తావధూత. ఆ యోగ మాయాశక్తి, ఆ యోగ మాయాశక్తి పంచతత్వాల రూపంలో, పంచభూతాల రూపంలో మన ఆవరించుకుని ఉంటుంది. ఆ యోగ శక్తి యొక్క జాగరణ కొరకు ఈ సాధన మనం చేస్తున్నాం. మహాయోగమాయ సర్వలోకేశ్వరి దేవి ఇంకేత కళ్ళు మూసుకోండి, నిశ్చింతగా హాయిగా కూర్చోండి, ఏ ఆలోచనలు రానివ్వకండి. రిలాక్స్డ్గా మీ శరీరంలో ఎక్కడా ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉండకూడదు. ముఖ్యంగా దంతాల దగ్గర, దవడల దగ్గర, కనుబొమ్మల దగ్గర, చెవుల దగ్గర టెన్షన్స్ ఉంటాయి. కాస్త కదుపుకోండి నోటిని, వాటిని. రిలాక్స్ అవ్వండి బాగా ఫ్రీగా. మీకు ఎదురుకుండా భూమండలము, భూమండలంలో భారతదేశము, భారతదేశపు యొక్క హిమాలయాలు, ఆ గోళం, భూమి యొక్క గోళాన్ని దర్శించండి. ఆ హిమాలయాల మీద తన పాదాలను ఆంచుకుని నుంచున్నటువంటి విశాలమైనటువంటి ఆ మహామాయ, ఆ యోగమాయ, ఆ సర్వలోకేశ్వరి స్వరూపాన్ని దర్శించుకున్నాం. ఆకుపచ్చని మెరుస్తున్నటువంటి పాదాలు, పారాణి రాసి ఉన్నటువంటి పాదాలు, నీపురాలు, మట్టెలు మొదలగునవి అలభరణాలన్నీ ఉండి, ఆ పట్టు వస్త్రం యొక్క అంచు చీరది కాళ్ళ మీద జీరాడుతుంది.
గమనించుకోండి దాన్ని. మెల్లగా పైకి ఎడం వైపు ఉన్నటువంటి అస్త్రాలు, కుడివైపు ఉన్నటువంటి అస్త్రాలను గమనించుకుంటూ వెళ్దాం. కుడి చెయ్యి అభయముద్ర, ఎడమ చెయ్యి వరదముద్ర. ఈ మానసిక స్థితిని ఆ మహాతల్లి యొక్క ఆ రెండు చేతుల నుంచి స్వీకరించుకోండి. ఆ తల్లి మనకి నిరంతరము అభయం ప్రసాదిస్తోంది. ఆ అందమైనటువంటి చేతి వేళ్ళు, అభయముద్రలో ఉన్నటువంటి చేతి వేళ్ళు, చేతిలో ఉన్నటువంటి అలంకరించబడినటువంటి ఆభరణాలు కలిగినటువంటి ఉంగరాలు అవి ఉన్నటువంటి అభయముద్ర కలిగినటువంటి చెయ్య. ఆ ఫీలింగ్, ఆ యోగమాయ యొక్క అభయాన్ని మీరు స్వీకరించండి. వరదముద్ర, ఎడమ చెయ్యి కిందకి చూపిస్తూ మనం కోరినవన్నీ ఇవ్వటానికి రెడీగా ఉన్నటువంటి ఆమె. భవానిత్వం దాసే మై వితర దృష్టిం సకరుణ ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానీ త్వమితి తథైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటముకుట నీరాజిత పదాం. ఆ వరదహస్తం ఏం చేస్తుందిట? అమ్మా, నేను నీ యొక్క పుత్రుణ్ణి, ఇంకా నువ్వు నా మీద నీ కృపాదృష్టి ఇయ్యి అని అడక్కముందే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ చరణాల మీద అయితే వాళ్ళ కిరీటాలతో పొదగబడినటువంటి శిరస్సును ఉంచుతున్నారో అలాంటి స్థాయిని తక్షణమే ఇచ్చేస్తున్నప్పుడు ఇంకా ఏం అడుగుతాం మనం? ఆ వరదత్వము, ఆ ఐశ్వర్యము సాధారణమైనటువంటి ఐశ్వర్యము కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏ చరణాలకి లొంగిపోతారో ఆ చరణాల యొక్క మాతృత్వము, ఆ చరణాల యొక్క పుత్రులం మనము, పుత్రికలు మనము, పిల్లలం మనం అనేటటువంటి పులకింద తెచ్చుకోండి. అభయముద్ర, వరదముద్ర. ఇంకా అన్నీ ఉన్నవాడు అడిగేది ఏముంది? దత్త దర్శనంలో విష్ణు గుప్తుడు అనుకుంటా అతని పేరు, విష్ణు యశస్సు. దత్తుడే వచ్చి అడుగుతాడు నీకేం కావాలని. భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటారు, ఏం కావాలో ఏం అడగాలో తెలియదు వాళ్ళకి. ఆ స్థితిలో ఉండండి. ఆ స్థితిలో ఉంటే తప్ప మన సాధనకి విలువ ఉండదు. అడుక్కునే వాళ్ళు ఈ అద్భుతమైనటువంటి సాధనకి పనికిరారు. అడుక్కోము. ఏమడుక్కుంటాం? భవానిత్వం పుత్రే మై వితర దృష్టిం సకరుణ ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానీ త్వమితి తథైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటముకుట నీరాజిత పదాం. అలాంటి కాళ్ళు కలిగినటువంటి తల్లి విష్ణు, బ్రహ్మ, శివులు ఎవరి కాళ్ళు కడుగుతారో ఆమె మనకి తల్లి అని మనం చెప్తున్నప్పుడు అయినా అడుక్కుంటున్నాం అంటే పద్ధతి కాదు అది. ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి. మీరు ఆమె పుత్రులే, లేకపోతే ఈ సాధన మీకు రాదు. ఈ సాధన ఎందుకు వచ్చింది మీ వరకు అంటే మీరు ఆమె పుత్రులే కనుక తల్లి వెతుక్కుంటూ వచ్చింది. కానీ వీళ్ళ నా పుత్రులు ఇప్పుడు కూడా తల్లి అండి నా కడుపున చెడబుట్ట పో అని తిట్టకుండా, తల్లి నీ యొక్క అభయంలో, నీ యొక్క వరదహస్త ఛాయలో ఉన్నటువంటి నాకు ఏమీ అక్కర్లే, మరేం కావాలి? మరి ఎందుకు నేను ధ్యానం చేస్తున్నాను? ఈ అనంతమైనటువంటి శాంతిమయ చేతనత్వంలో, ప్రేమమయ చేతనత్వంలో నా శరీరం అనేటటువంటి ధనుస్సు ఎత్తు పెడుతున్నాను నేను. పంచేంద్రియాలు అనేటటువంటి, పంచ తన్మాత్రలు అనేటటువంటి, పంచ జ్ఞానేంద్రియాలు అనేటటువంటి, పంచ కర్మేంద్రియాలు అనేటటువంటి వాటిని నీ కోసం నేను సమర్పణ చేసుకునేగలిగేటటువంటి శక్తి. నా ఇంద్రియాలను, నా శరీరాన్ని, నా మనస్సుని, నా బుద్ధిని నేను నీకు సమర్పణ చేస్తున్నాను. ఆ శక్తి నువ్వు ఇవ్వాల్సిందే, నాకు చేత కావటం లేదు తల్లి అని ఆ కాళ్ళ మీద శిరస్సు ఉంచుకుని నమస్కరించి ధ్యానాన్ని కూర్చోండి.
ఎడం చేయి కిందన కుడి చేయి పైన మఠం వేసుకుని వెన్నుపూసని కాస్త పైకి లాగండి, బరువు లేకుండా వెన్నుపూస మీద. మొదటి బాణము పృథ్వీతత్వము, దాని బీజాక్షరము లం. ఎలా ఉచ్చారణ చేస్తాం? ఓం అనేటటువంటి ఉచ్చారణతో అనంతమైన శాంతంగా ఉన్నటువంటి సాగరంలో ఒక అల లేచింది. ఓం అలా సముద్రంలో పడిపోయింది. మళ్ళీ ఒక అల లేచింది, లం. ఆ శాంత ప్రేమమయ సాగరంలో ఓం లం ఓం లం అనే అలలు లేస్తున్నాయి, పడిపోతున్నాయి. అలాగే ఓం వం అనేటటువంటి అలలు లేస్తున్నాయి, పడిపోతున్నాయి, అలలు లేస్తున్నాయి, పడిపోతున్నాయి. ఓం రం, ఓం యం, ఓం హం, ఓం ఓం. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఈ బీజాక్షరాలు దళాల సంఖ్యతో కలిపి మనం చేస్తూ ఉంటాం. ఆ భావన మాత్రం గుర్తుంచుకోండి. ఓం లం, ఓం లం, ఓం లం, ఓం లం. పృథ్వీతత్వం. తర్వాత స్వాదిష్టానానికి రండి 6 సార్లు. ఓం వం, ఓం వం, స్వాదిష్టానం జలతత్వం. తర్వాత అగ్నితత్వము మణిపూరకము 10 సార్లు రం. అనాహతము యం వాయుతత్వము. ఓం యం
విశుద్ధి ఆకాశతత్వము. హం 16 సార్లు. ఓం హం హం ఓం హం హం ఓం హం హం ఓం హం ఓం హం ఆజ్ఞాచక్రము. మన మనస్సు గురువు యొక్క మనస్సులో, యోగమా యొక్క మనస్సులో లీనమైపోతున్న భావన. కిందకి విశుద్ధి. ఓం హం 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 ఓం హం హం ఓం హం హం అనాహతము. ఓం యం 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 ఓం యం 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 ఓం యం యం మణిపూరకం. ఓం రం 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 ఓం రం రం ఓం రం 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 స్వాధిష్టానం. ఓం వం 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 ఓం వం వం మూలాధారం. ఓం లం 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 లం. ఇది ఒక రౌండ్. సుమారు 10 నిమిషాలు పడుతుందన్నమాట. రఫ్గా కొంచెం ప్రాక్టీస్తే 5 నిమిషాలకి అయిపోవచ్చు. కానీ కండిషన్ ఏంటంటే ఇది ఇలా చేసుకున్న తర్వాత ఓ సహస్రనామ స్తోత్రం ఏదో ఒకటి చదువుకోండి. దీని తర్వాత ఇది అయిపోగానే ఈ రౌండ్స్ అన్నది మీకు వీలున్నంత, మీకున్న టైం బట్టి రౌండ్స్.
మ్యాక్సిమం పెర్మిసిబుల్ 12 రోజుకి డివైడ్ చేసుకోవచ్చు. మార్నింగ్ 2 సార్లు, ఈవినింగ్ 2 సార్లు అలాగా. తర్వాత ఏం చేస్తాం, ఇది అయిపోయాక రౌండ్స్ ఎన్ని చేయాలనుకున్నామో అయిపోయాక ఇది ఎంతవరకు వచ్చాం మనం, అభయముద్ర, వరద ముద్ర దర్శించామది, ధనుర్బాణాలు చూసుకున్నాం. దాని తర్వాత అంకుశము, పాశము చూసుకుంటాం ఉత్తనే ఫాస్ట్గా. దాని తర్వాత కమండలము, మాల, దాని తర్వాత ఖడ్గము, శూలము, డమరు, దాని తర్వాత ఖడ్గము, గద, దాని తర్వాత శంఖము, చక్రము చూసుకుని ఆ తల్లి యొక్క రూపాన్ని మనసులో ఎంతసేపు చూసుకోవాలనుకుంటే అంతసేపు లీనం అయిపోయి ఆ శాంతమైనటువంటి పరిస్థితుల్లో ఆమెతో ఏకాగ్రత చెందటం అనేది చేసుకున్నాక ఓ సహస్రనామ స్తోత్రం ఏదైనా సరే, ఏదో ఒక సహస్రనామ స్తోత్రం రోజు రోజుకి మార్చుకోవచ్చు, మీరు చేసుకోండి. అది ఇది సర్వలోకేశ్వరి మహాయోగ మాయ యొక్క సాధనా విధానంలో కేవలము పంచతత్వ సాధనా విధానం ఇది. ఆ యోగమాయ యొక్క అనేక సాధనా విధానాలు ఉన్నాయి. అందులో ఒక జత అభయము, వరద, మానసిక స్థితి ఎలా సమర్పణ చేసుకోవాలో తెలుసుకున్నాం. 5 బాణాలు, ధనుస్సు ఎలా ఉపయోగించుకోవాలో చూస్తున్నాం. దాని తర్వాత అస్త్రశస్త్రాలు ఎలా ఉపయోగించుకోవాలో మెల్లిమెల్లిగా ఈ సాధన పరిపక్వ స్థితిని బట్టి తల్లి చెప్తుంది. స్వస్తి.